ఇక అయ్యా వచ్చిండు మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఒక భాగం శాంతి లేకుండా ఉగ్ర రూపం దాల్స్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే గ్రీన్లాండ్ ను అప్పగించాల్సిందే, లేదంటే బలప్రయోగం తప్పదు. డెన్మార్క్ వెంటనే చర్యలు మొదలు పెట్టాలి. నాటో ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరనుంది. దావోస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్లాండ్ను తమకు అప్పగించకపోతే బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దావోస్ నివేదికగా మాట్లాడిన ఆయన తాము సైనిక శక్తిని ప్రయోగించబోమని, చర్చల ద్వారానే డెన్మార్క్ గ్రీన్లాండ్ను ఇచ్చేయాలని, లేదంటే బలప్రయోగం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో నాటో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. ఈయన ఏంటంటే నేను ఎక్కడ కాలు పెట్టినా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశం కూడా వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు, నేను మాట్లాడిందే ఫైనల్, ఇదొక నియంత పాలనగా, అంటే అందులో భాగంగా కూడా అమెరికా నా వల్ల చాలా శాంతిగా ఉంది, అమెరికా ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాలు చెప్పగానే చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. అయితే గ్రీన్లాండ్ ఏంటంటే గతంలో అమెరికాలో విలీనం చేసిరు. అమెరికా వాళ్ళు 1967 గ్రీన్లాండ్ కొన్నారంట. ఇప్పుడు అప్పుడు కొన్నాం కదా, ఇప్పుడు మాకు అప్పగించుది. ఇప్పుడు ఎంత ఇస్తాం అంటుండు ట్రంప్ గారు అంటే 7.2 మిలియన్ 7.2 మిలియన్ ఇప్పుడు ఇస్తాం. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తాం, కానీ మాది మాకు అప్పచెప్పురి, మేము అప్పుడే కొన్నాం కదా. కానీ ఇప్పుడు దాని వాల్యూ 200 నుంచి 250 మిలియన్ల వరకు ఉంటుంది. ఆ గ్రీన్లాండ్ వాల్యూ ఉంటుందంట. కానీ ఈయన 7.2కే మేము అప్పుడు కొన్నాం, మాది మాకు మేము గుంజుకోవాలా ఇక చెప్పురా అని చెప్పేసి మాది మాకు అప్పగించిన. ఇప్పుడే సైనిక శక్తిని కూడా ప్రయోగించబోయట వాళ్ళకు ఇస్తుండు, వార్నింగ్ టైం ఇస్తుండు, మీరు టైం తీసుకొని అది కథ.